అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్వల్ తెలుగు వ్లాగ్స్. ఆ రోజు పొద్దున్నే 7:30 అయిందండి. ఇంకా త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా చివరగా పూజ కంప్లీట్ చేస్తున్నానిక్కడ. ఇంక ఇంట్లో వాళ్ళకి టిఫిను, అన్నం అన్నీ వండేసాననమాట. అంత పొద్దున్నే అన్నీ ఎందుకు రెడీ చేసేసానంటే, ఇక కరెక్ట్‌గా 7:30కి ఇంట్లో బయలుదేరి వెళ్తే బస్ స్టాండ్‌కి వెళ్ళగానే బస్ రెడీగా ఉంటది. అమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాను. ఇంకా బస్ మిస్ అయితే మళ్ళీ 10, 11 దాకా బస్సుండదు. ఇక అందుకని చెప్పి త్వరగా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక వెళ్ళే ముందర కృష్ణయ్య దగ్గర కూడా ఇలా అన్నీ పెట్టుకొని పూజ అది చేసేసుకున్నాను. ఇక బయలుదేరి వెళ్తున్నానండి. ఇక అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళగానే ఊరు ఎంట్రన్స్‌లోనే ఇలా పచ్చగా తోటలుంటాయన్నమాట. వేరుశనగ వేసున్నారు. ఇంకంతా ఇప్పుడు చక్కగా ఎదుగుంది పంటంతా కూడా. ఏరా ఇంక ఇవాళంతా కూడా ప్రేమ ఎక్కువైపోతుంది. నేచురల్‌గా అమ్మతో మాట్లాడిస్తూ వీడియో పెడతాను. వీడియోలోకెళ్ళిపోదాం. పోదాం పోదాంపా. చెప్పకుండా వచ్చేసేదే నిజంగా తెలియదు. నాన్న చాలాసేపు చెప్పాడు. అమ్మ ఇచ్చింది పంపించిందంట మా మీకు ఇలా అక్కడ చెప్పనే ముందు కొడుతుందా తోటలో వచ్చేది వెళ్తా ఉండే మేము చూసి తీసుకుని లేకుండా పోయి హాస్పిటల్కి వెళ్ళాడు కదా నాన్న. అన్న మందులు అవి తీసి పంపిస్తాడు. ఇంకా అది టెన్షన్ గా ఉండింది. ఇంకా రాలేదా అని అడిగితే రాలేదు నాయన అని చెప్పా. ఇంకా ఇటు తిరిగి చూసేసరికి మెట్లు ఎక్కుతున్నాడు. మెట్లు ఎక్కుతా అబ్బా సింధు కూర చేసిందే అద్భుతం 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 అంట వస్తున్నాడు. నాకు హాస్పిటల్కి పోయాడే ఏంది టెన్షన్ అని నేను ఆలోచిస్తుంటే ఈయన అద్భుతాలు చెప్తుండేసరికి చేపల కూర చేపల కూర అసలు నేను ఏం కూర చేసిందని కూడా అడగలా. అవి వండింది అబ్బా అద్భుతం అద్భుతం అని చెప్తున్నాడు. ఇప్పుడేం చేయమన్నాడు సింధుని? ఇప్పుడు నేను ఏం కూర చేస్తున్నావు అంటే రేపు రాకూడదా వాళ్ళు ఈ రోజు ఎందుకు వస్తున్నారు అన్నాడు. సరేలే మునక్కాయ పాలు పోసి వండుతున్నాను వాడిని బయట పెట్టుకున్నాను అని చెప్పా. అటైతే సింధు వస్తే నాకు సూప్ పెట్టమని చెప్పు అని చెప్పాడు. ఏం సూప్ చేస్తావు? ఏం సూప్ మసాలా వేయాల అదే సూప్ సూప్ చేయమని చెప్పు అని చెప్పాడు. నేను టమోటా వాడిచి ఇది చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఆమెకు ఓపుకుంటే సూపులు చేసి మామకు పెట్టుకోమను. మా బర్లీ పెట్టాయి చూడండి పోదాం. 11:30కి ఇప్పుతారా? 10:15కి వెళ్దాం. 10:15 రాలా కూతురా అంత రాలా మొన్న వచ్చిపోయింది. బాగున్నామ్మా వెళ్తున్నావు. మామయ్య చేత పంపించాను కదా మీకు. అవునా? ఇవి ఇంకా టైం పట్టద్దులేమ్మా కొయ్యబాకు తాగింది. నేను ప్లావ్ అమ్మయ్యా పొడవు కాయలు సింధు కానీ చిన్నవి. సింధుకి ఇచ్చి పంపించిన అయితే ఒక్కోటి మోరుండయి.
ఓ హై గుర్తుపట్ల సింధు నువ్వు శారీలో ఉండేలేకే నైటీలో కనిపిస్తుంది ఏంటి శారీలో వచ్చింది ఎవరు కొత్త ఆమె శారీలో కట్టుకో వచ్చేసరికి అర్థం కాల. ఎవరేమ్మా యానాది బాబోళ్ళియా? అవును అవునులే. ఆహా. బాబు పనుకో ఉన్నట్టున్నాడు పాపం. చెట్టు ఎక్కితే బాగున్నాయి. అవును నిషేత్ అనివిమా పౌడర్ డబ్బా అక్కడ ఇంటికాడ దొడ్డి ఉన్నప్పుడు పేడ వాసన వస్తుందని పౌడర్ జల్లి మొత్తం జల్లేస్తున్నారు కొత్త డబ్బా. పేడ మీద పౌడర్ జల్లి ఎత్తారు వాళ్ళిద్దరా. నేను ఎత్తేస్తా ఉండండి అమ్మమ్మ అని చెప్పి పోయారు. అరే ఈ తాగుతుంది పోతాయి అయ్యే పోతాయి పరిగెత్తాయి. నువ్వు అడ్డంలేమ్మా పాప మీరు లేండాడా బరిని పనిండి. ఓకే ఓకే సింధు ఏం స్పీడ్గా వస్తుందా? బాయ్ టాటా. తులసి విత్తనాలు ఉన్నాయా ఇక్కడ? ఎందుకో నేను ఆ గాలి చల్లుతామా కృష్ణకి తులసి మాల కావాలన్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి తెస్తేనే చల్లేస్తే ఇంకేం నలపక్కర్లేదు మా. అట్లా డైరెక్ట్ చల్లేసేదా? గాలిలో చల్లేసామనుకో ఇది మామూలు తులసి కృష్ణ మా అట్టెత్తుకోవాలా? నేను పట్లాగా కట్టిస్తానమ్మా. చాలా ఎత్తికినా పెట్టేదా? అది మరి చిన్న మంట వస్తున్నట్టుందిగా. మీ ఇష్టం. ఏం చేద్దాం? ఏం పడుతుంది? మ్యాంగోస్ ఉన్నాయా? ఇప్పుడు లంచ్ అయిపోయాక తినాల, తర్వాత తెల్లారి కాళ్ళు నొప్పులు. కాళ్ళు నొప్పులు వచ్చినా అది తినాల్సింది. అన్నీ వేసేసింది మేము మునక్కాయలు ఏమో దొరకదేమో కొందామా వద్దా అనుకుంటా కొనుక్కున్నాయా 24 ఇచ్చారు. ఇవి కూడా 24 ఏడు కూడా. మేము వద్దాక 20 రూపాయలు వేస్ట్ అవద్దు సింధు అనుకున్నాం. అమ్మ దగ్గర ఉంటాయేమో వేస్ట్ గా అంటే అంత ఫ్రెష్ గా అనిపించలేదు మా. కారంలో నువ్వేమి వేసి ఆడిస్తామ్మా? ధనియాలు కొన్ని, ఒక 50 గ్రాముల మెంతులు, కేజీకి 1/4 కిలో ధనియాలు. ఓకే కరెక్ట్ గా నిన్న మనం తీసుకుని. జీలకర్ర ఒక 50 గ్రాములు, ఆవాలు కూడా వేసుకోండి. చేపల కూరలో ఒక మంచి స్మెల్ వస్తుంది. మరి చికెన్ లో వేస్తే బాగుంటుందా? ఏం కాదు, అన్నిట్లో ఆవాలు వేస్తే చాలా మంచిది ఆడవాళ్ళకి. ఇంకా అన్నీ వేసి ఓపిక ఉంటే కొంచెం డ్రై చేసి వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. లేదంటే ఎండబెట్టేసినా వేసుకోవచ్చు. కానీ కొంచెం ఏం చేస్తే ఈ ధనియాలు కాదు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కొంచెం డ్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు కిలో ఎండుమిరపకాయలకి ధనియాలు ఎన్ని? 1/4 కిలో. 1/4 కేజీ. ఓకే
మేము కరెక్ట్గా తీసుకున్నాం 2 కేజీలు 2 కేజీలు తీసుకున్నాం ఎండుమిరపకాయలు, అదే 1/2 కేజీ ధనియాలు. నీకెందుకు 2 కిలోలు? చాలా వస్తుంది మా ఇంకా మళ్ళీ అస్తమానం నేను వెళ్ళలేక మనకు రాలా, మనం ఇద్దరికి కదా. అప్పుడుదే ఇది నువ్వు మన ఇచ్చింది అట్టే ఉంది. ఏం చేయటం లేదు, చేపలు చేయటం లేదు కదా వారానికి ఒక రోజు కూడా. చేపలు ఉంటేనే కారం. ఆడిచ్చేస్తుంటే ఈరోజు తెద్దాం అనుకుంది సింధు. వద్దులే, కరెంటు పోయింది, బరిలో అన్నం అయిందో లేదో అయిపోయినట్టుందిలే. అంతమంది పొయ్యి మీద వేసేది, అందులో కట్టెలు అవి లేకపోయా. ఇప్పుడు గబక్కన వస్తే కట్టెలు పెడితే నాన్న ఏడ లోపల పెట్టలేదు కదా పొయ్య, అందుకొని ఇప్పుడు ఈ కుక్కరు నిన్న మళ్ళీ పాడై నిన్న 150 ఇప్పుడు కూడా పొద్దున సాయంత్రం. ఇప్పుడు వండింది సాయంత్రం వేస్తా, మళ్ళీ సాయంత్రం పెట్టింది పొద్దున వేస్తా. కానీ ఇది ఓన్లీ ఓటు కోసమే కొనింది అమ్మ కుక్కర్ పొయ్యి మీద పెట్టలేదు. దీనికి ఎంత అవుతుందా? నిన్న కూడా 150 రూపాయలు పెట్టి ఇది ఇది ఇటు పక్క వెళ్తుంది, ఇటు పక్క రాలా, పాడైపోయింది అని బాగా ఇచ్చా. మళ్ళా ఏం చేస్తున్నావు సింధు? మామయ్య అడిగిల్లా సూప్ అని అదే కర్రీ చేస్తున్నా. సూప్ అంటే అయితే గ్రేవీ కర్రీ ఇష్టం మామయ్యకి, టమాటో గ్రేవీ. ఓకే ఓకే, అది మసాలా వేసి కొంచెం టమాటో వేసేస్తాం. ఇవాళ నాన్ వెజ్ లేదు కదా, నాన్న ఇదేదో చెప్పాడు, ఇంకా నాన్నకి ఇష్టమని చేస్తుంది సింధు. పిన్నమ్మ తెచ్చిచ్చింది మొన్న, ఇప్పుడు 2 సార్లు వాడాను, ఇంకా ఉన్నాయి చాలా. ఇంట్లో వేసిందా? తోట వేసిందా? ఈ కాయలు వేసిందాయి, పచ్చకాయలు వేసిందాయి, బాగానే వస్తున్నాయట. మొన్న తెచ్చిచ్చింది. బాగున్నాయి పొడుక్కాయలు. సరిపోతాయి సింధు? సరిపోతాయి. పచ్చిమిరకాయలు ఎక్కువ ఉన్నాయి. టమాటో వేస్తా సరిపోతాయి. సరే ఇష్టం. ఆ బెండకాయ ముదిరిందా? ముదిరిపోయింది. వేసేదా? ముదిరిపోయిందమ్మా, మా బర్రెకి వేస్తావే. ఏమైనా తినేస్తాయి మా బర్రెలు, అందరే తినవు. మా బర్రెలు ఆడాడ వంకాయలు ఫస్ట్ నుంచి వాటికి అలవాటు కదా. సరే పద. లైవ్లో కూర్చోబెట్టారమ్మా, ఇప్పుడు వచ్చి నాకు పెట్టుకోరా పెట్టుకోరా అంటున్నాడు అంకులు. కానీ అమ్మ సింధు, మామ ఏం చేశాడు నీ సూప్ కోసం? అయిపోయినట్టు 5 minutes ఇంకా. కానీ స్మెల్ భలే వస్తుంది సింధు, మంచి స్మెల్ వస్తుంది. అంటే నాన్ వెజ్ లేకుండా మసాలా కర్రీ లాగా. ఇక్కడికి వచ్చినప్పుడు దోశలో చేసేదాన్ని, అది ఇష్టం మామయ్యకి బాగా. పెట్టేదా? అందుకని అడిగేది ఈరోజు. ఇంకా చేయమ్మా చేస్తా. దోశలకు బాగుంటుంది అది. దోశలో బాగుంటుంది. నేను ఇంతవరకు టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీలోకి ఏంటంటే కొంచెం గ్రేవీ లాగా, మన దోశలోకి ఏంటంటే కొంచెం లిక్విడ్ కదా. అది వీడియోలో పెట్టాలా, పెద్ద వీడియోలో, షార్ట్లో. అమ్మ అది షార్ట్ కంట, నువ్వు చేసేసుకోబాకు. అమ్మ పని అమ్మ చేసేస్తా ఉంది, షార్ట్ వీడియో షూట్ చేయాలి. అయిపోయింది. తీసుకుంటుందని మట్ట గుడిసెలు వాళ్ళు ఎత్తుకోపోతారని నాకుందా ఏమన్నా అడుగుతున్నా. ఏం మా పక్కన తీసుకోపోతారా? ఎవరికమ్మా ఇవన్నా? ఎవరికా? మరి చెన్నై పక్కలు నేను కొడతా పక్కలే అయ్యి చిన్న కోసుకుంటాము. పిన్నమ్మ పో పెదం కడుపు కోస్తుంది పో. ఉంది అది ఆయిల్ తెచ్చాను నిన్న, ఆయిల్ అయిపోయింది తలకి పెట్టుకునేది. ఏమన్నా కొమ్మతో తట్టమను. గోరింటాకు కూడా ఉందా ఇక్కడ? సరే. ఓ మై గాడ్, ఎస్
కొమ్మలు కొమ్మలు ఇంకేస్తా సింధు. ఆ. ఎందుకు అక్క గోరింటాక? అదే ఆయిల్ తెచ్చాం కదమ్మా, దాంట్లో దాంట్లో వేసి కాసేసుకుంటే ఇంకా ఒక 3 months వరకు ఆయిల్ ఉంటుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు కోసుకెళ్ళి ఆ రోజు నాకు అప్పటికి నిన్ను తీసుకొచ్చాను వెళ్ళి. అదే మనం వెళ్ళాం కదా, మనం పోయినసారి పోయినప్పుడు కోసుకొచ్చాం కదా, నాకు అదే ఉంది. మధ్యలో సాంబార్ వేసుకుని పెట్టుకోలేదు కదా సరిగ్గా, అందుకొని తీసుకోలే. నిన్న నాకు తన్వికి వారానికి 2-3 సార్లు ఆయిల్ పెట్టుకోవడం, హెడ్ బాత్ చేయడం, ఈ రెండు ఇద్దరికి అలవాటు అది, అందుకని తొందరగా అయిపోద్ది. నువ్వేందంటే నా అన్న మాలేసినప్పుడు పెట్టుకోరు కాబట్టి పెట్టుకున్నట్లే. మా పిన్నమ్మ వాళ్ళ చెట్టు అండి, బాగా పండుద్ది ఇది, ఎర్రగా పండుద్ది. అసలు పిన్నమ్మ చూడు బాగా పెంచేస్తుంది చెట్లు, వనం తోటలాగా నీట్గా. అత్త కూడా తీసుకుంది చేపలు. ఇప్పుడు అవి వలవడమే పెద్ద పని. ఆ పూలు కావాలి పిన్నమ్మ, అందుతాయా? గడలే 2 చాలు, 2-3 అమ్మకాడుందా? నిండా వేసేస్తుంది చెట్టు. 2 3 చాలు. నీట్ గానే ఉందిలే, పెద్ద ఏం లేదు. తులసమ్మని ఇట్లా కోట లేకుండా ఇట్లా అల్లుక ఉన్నారు. కోట తెచ్చుకోకూడదా? ఒకటి అటు పెట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకున్నావా? కానీ కోట స్టైల్లోనే అల్లుక్కొని ఉంది, కానీ పేడతో అల్లుక్కుంటే బాగుంది. తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగా అల్లేస్తున్నారు, పై వరకు అల్లేస్తున్నారు అనమాట ఇంటికి. అక్కడున్న నిండుగా దాసాని పూలు, కానీ అవి అందట్లేదు మాకు. కింద ఆ చెట్టు దగ్గరకు వస్తా ఉందా పై కొన్ని మొగ్గలు ఉన్నాయిలే, అవి కూడా కోసే రేపటికి విచ్చుకుంటాయిలే. ఇంకో సపరేట్ కవర్లు పెట్టుకొని లేదంటే అంతా జోమ్ అయిపోద్ది. లోపల ఉందిలే ఇంకో కవరు, ఇంకొకటి తీసుకొచ్చింది. అయిపోయింది, సరిపోద్దిలే, వేరే కవర్లో పెట్టుకుందాం. పచ్చడి పెట్టలేదు అత్తమ్మా. అమ్మ కుండీల్లో పాలాకేసింది, చూపిస్తానండి. ఈ కుండీలలో అక్కడక్కడ పాలాగే వేసేసింది. ఐడియా బాగుంది కదా, వేస్ట్ కాకుండా చక్కగా చెట్లన్నీ నీట్గా. వీటి సంరక్షణ మొత్తం నాన్న చూసుకుంటా ఉంటారు, బాగుంటది. కొంచెం ఎండగా కొంచెం నీడగా ఉంది. వీడియో సరిగా వస్తుందో లేదో, పొడగా పడుతున్నట్టుంది. ఊరంతా కూడా పచ్చని పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంటుందండి. ఇంకా బయలుదేరే సమయం వచ్చేసింది, ఇంకా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి కదా. ఇంకా వెళ్ళే ముందరైతే కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇంకా తప్పదు. ఇక ఇవాళైతే అమ్మతో లైవ్లో మాట్లాడిచ్చాను. అప్పుడే జస్ట్ ఒక 1 hour ముందర పోస్ట్ పెట్టాము, అందుకే కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు కూడా వస్తారో రారో అని అనుకున్నాం, కానీ బాగానే వచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మాట్లాడిన వాళ్ళు, చాట్ చేసిన వాళ్ళందరూ కూడా. కొంతమంది లైవ్ అయిపోయాక మెసేజెస్ పెట్టారు, అయ్యో అమ్మతో వీడియో మిస్ అయ్యామే అని చెప్పి. నెక్స్ట్ టైం మళ్ళీ ఊరొచ్చేటప్పుడు ముందు రోజే ప్లాన్ చేసుకుందామండి. ముందు రోజే పోస్ట్లో చెప్పెడతాను. అప్పుడు తప్పకుండా ఇంకొన్ని కబుర్లు అమ్మతో మాట్లాడిస్తాను తప్పకుండా. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.